నమస్కారం ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను స్పందన. మహబూబ్ నగర్ జిల్లా కురివి మండలంలోని కందకొండ గ్రామ జాతరను నిర్వహించారు. ఈ జాతరలో లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామిలను ప్రజలు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. కొండపైకి పోటెత్తిన జనంతో జాతర సందడితో కిటకిటలాడింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని, ప్రభుత్వ అధికారులు ఏ వసతులు కల్పించలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పూజారులను పల్లాపూర్ పురుషోత్తమాచార్యులు, రామాంజాచార్యులు, నరసింహాచార్యులు, కృష్ణమాచార్యులు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున నరసింహస్వామి యొక్క జాతర జరుగుతుంది. ఈ జాతర జరగడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. పూర్వము స్కందుడు అనేటువంటి వాడు ఈ యొక్క ఋషి ఈ యొక్క పర్వతం పైన తపస్సు చేసుకున్నాడు. అతనికి ప్రత్యక్షమై ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు అతనికి అనుగ్రహం కలిగి జాతర చేయాలని చెప్పి అన్నాడు, అభిషేకం చేయాలన్నాడు. ఆ ప్రకారంగానే ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి ఒకటే రోజున ఈ స్వామి గారికి అభిషేకము తర్వాత జాతర అనేది జరుగుతుంది. తర్వాత దీనికి కందగిరి అని కూడా పేరు వచ్చేసి కందగిరి అని కూడా పేరు వచ్చేసింది. చాలామంది కూడా ఈ దగ్గర ఉన్నటువంటి కందికొండ తర్వాత సూర్యపల్లి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కందగిరి అని చెప్పేసి పెట్టుకుంటుంటారు పేరు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఈ యొక్క దేవాలయాన్ని డెవలప్ చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. అందులో ప్రతాపని వాళ్ళు, తర్వాత ఇంకా జంగాల లోపల తర్వాత భాస్కర్ రావు, తర్వాత ఉపేందర్, నరసింహారావు, తర్వాత రాజేశ్వరరావు మొదలైనటువంటి వారంతా కూడా ఈ యొక్క డెవలప్ కొరకు చాలా ప్రయత్నం చేసిన వారు. వాళ్ళు ఈ దేవాలయానికి మెట్లు కూడా కట్టించారు. కానీ ప్రభుత్వం మాత్రం దీని విషయంలో అప్పుడు ఏమాత్రం కూడా చర్య తీసుకోలేదు. ఓసారి 2 కోట్ల 3 కోట్ల దీనికి శాంక్షన్ అయింది. కానీ దాన్ని కేవలం శాంక్షన్ కానీ దీన్ని డెవలప్మెంట్ చేయట్లేదు. కేవలం చేసేటువంటి ఎవరంటే ధర్మకర్తలే. కాబట్టి ఈ యొక్క జాతర జరగడానికి కూడా వారు ఇంచుమించుగా చాలా తన స్వతేగా ఖర్చు పెట్టుకొని తర్వాత దేవునికి నైవేద్యాన్ని కొరకే ఇంచుమించుగా 2 క్వింటాల పులిహోర తీసుకొచ్చి ప్రతి ఒక్క భక్తునికి దాన్ని పంచిపెట్టు చేస్తుంటారు మా భక్తులు.